విశ్లేషకులు మస్తానరావు గారు జాయిన్ అయ్యారు. ఆయనకు వెల్కమ్ చెబుతూ రామ్మూర్తి గారిని ఆడియో క్లియర్ గా ఉందా మీకు? నమస్తే అండి. రామ్మూర్తి గారు, నిన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు చేసిన కామెంట్స్ కావచ్చు, లేదంటే ఇప్పుడు మనకి శ్రీనివాసరావు గారు చెప్తున్నది కావచ్చు, ఒక్క పాయింట్ మాత్రం క్లియర్ గా ఉంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ డ్రగ్ కల్చర్ అనేది రాష్ట్రంలో ఎక్కువైపోయింది అనేది వారి విమర్శ. ఒప్పుకుంటారా? లేదండి, అసలు సంఖ్యలు గణాంకాలు ఇవన్నీ తీసుకుంటే మేమున్నప్పుడు ఏ విధంగా తగ్గింది, వీళ్ళు వచ్చిన తర్వాత ఏ విధంగా పెరిగింది అన్నది కూడా చూసుకుంటాం. ఏంటంటే డ్రగ్స్ అనేది దేశవ్యాప్త సమస్య. వాస్తవంగా చెప్పాలి, ఇది ఓన్లీ హైదరాబాద్ కాదు. ఎందుకంటే డ్రగ్స్ కంట్రోల్ అన్నది వాస్తవంగా ఎవరి బాధ్యత అన్నది కూడా మనం ఒకటిసారి మనం పునర్పరిశీలించుకోవాలి. కేంద్రం యొక్క బాధ్యత. ఎందుకంటే నార్కోటిక్స్ సెల్ బ్యూరో ఏదైతే సెంట్రల్ బ్యూరో ఉన్నదో, అదే విధంగా బార్డర్ సెక్యూరిటీ ఉన్నదో, మన బార్డర్ లోకి ఏ విధంగా వస్తున్నాయి అసలు. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఈ డ్రగ్స్ ఏ విధంగా దేశానికి లోపలికి వస్తున్నాయి, ఇతర దేశాల నుంచి నడుచుకుంటూ వస్తున్నాయా, లేకపోతే ఫ్లైట్ లో వస్తున్నాయా, లేకపోతే పడవల్లో వస్తున్నాయా, ఏ విధంగా వచ్చినా కూడా లోపలికి రావడానికి ఏ విధంగా లోపలికి వస్తున్నాయి, ఎవరు సహకారం అందిస్తున్నారు అన్నది కూడా కొంచెం చూసుకోవాలి. అదే విధంగా ఓన్లీ హైదరాబాద్ కాదండి, పంజాబ్, గుజరాత్, ముంబైల పరిస్థితి ఏంటిది? చాలా ఘోరంగా పెద్ద పెద్ద డ్రగ్స్ స్కామ్స్ దొరుకుతున్నాయి. అదే విధంగా వాస్తవంగా చూసుకుంటే చాలా అంశాలు కూడా చూసుకోవచ్చు. అసలు మన రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయంటే ఏంటిదంటే పరిస్థితి, యూసేజ్ పెరుగుతుంది, ఆ వాస్తవంగా ఎన్ఫోర్స్మెంట్ కూడా పెరుగుతుంది, అదే విధంగా స్మగ్లింగ్ కూడా పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అదే విధంగా డ్రగ్స్ అనేది ఎప్పుడైనా కూడా లా అండ్ ఆర్డర్ సమస్య కాదు, ఇంటర్నేషనల్ క్రైమ్ అండి. ఎందుకంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అట్టర్లీ ఫెయిల్ అని కూడా చెప్పుకోవచ్చు. ఏ విధంగా అన్నది కూడా నేను అంకెలతో కూడా చెప్తా. డ్రగ్స్ కేసులు ఎందుకంటే 2014 నుంచి 23 వరకు మేమున్నప్పుడు 10,000 నుంచి 20,000 మధ్యలో దొరికినాయండి. మళ్ళీ కూడా చెప్తున్నా, 10,000 నుంచి 20,000, మొత్తం 9.5 సంవత్సరాలు. అయితే 23, 26 ఈ మధ్యలో, ఎందుకంటే వీళ్ళు వచ్చిన 2.5 సంవత్సరాల్లో 12,000 కేసులు. ఇవి అర్థం చేసుకోండి. అంటే నియంత్రణ పెరిగితే కేసులు తగ్గుతాయి, ఇక్కడ నియంత్రణ లేదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక 2.5 సంవత్సరాల్లో 12,000 కేసులు, మొత్తం 9.5 ఏళ్లలో 10 నుంచి 20,000 కేసులు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా ఏదైతే 2025లో ఒక్క సంవత్సరం అలానే ఎందుకు అనుకోవాలి రామ్మూర్తి గారు? గతంలో పట్టించుకోలేదు కాబట్టి ఎక్కువ కేసులు లేవు. ఇప్పుడు గట్టిగా కట్టుదిట్టంగా ఎక్కడికక్కడ కంట్రోల్ చేసి కేసులు పెడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఎక్కువ కేసులు ఉన్నాయనుకోవచ్చు కదా. చెప్తాను. కంట్రోల్ అన్నది ఎట్లా అన్నది కూడా చెప్తాం. మేము కంట్రోల్ చేస్తే ఎట్లా తగ్గిందని కూడా చెప్తాం. ఎందుకంటే ఒక్క 2025లోనే ఎందుకంటే 2,572 డ్రగ్స్ కేసులు ఈ రాష్ట్రంలో దొరికినాయి. అంటే ఇంకోటి ఏంటంటే చెర్లపల్లిలో రాష్ట్రానికి సంబంధం లేకుండా, రాష్ట్రానికి సంబంధించిన హోంశాఖకు కానీ లేకపోతే పోలీసులకు కానీ ఎవరికి కూడా చెప్పకుండా ముంబైకి సంబంధించిన పోలీసులు వచ్చి 12,000 కోట్లకు సంబంధించి డ్రగ్స్ పట్టుకున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక రాష్ట్రం మీద దాడి చేసేటప్పుడు ఒక రాష్ట్రంలో ఉన్న డ్రగ్స్ ను పట్టుకొని ఖచ్చితంగా ఇక్కడ పోలీసులకు చెప్తారు. సో ఇక్కడ పోలీసులకు చెప్తే కుమ్మక్క అవుతారు అన్న అంశంలో వాస్తవంగా వాళ్ళు భావించుంటారు అని కూడా చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏ విధంగా చేసినో డ్రగ్ కంట్రోల్ అన్నది కూడా మేము ఆల్ అవుట్ వార్ చేసినామండి డ్రగ్స్ మీద. ఎందుకంటే ఒక ప్రత్యేక నార్కోటిక్ సెల్ పెట్టి 1,000 మంది పోలీసులు శిక్షణ ఇచ్చి వాళ్ళను ప్రత్యేకంగా రాష్ట్రంలో వదలడం జరిగింది. అదే విధంగా పోలీస్ ఎక్సైజ్ శాఖకు సంబంధించి ఇంతకుముందు విభాగాలు కొంచెం వేరు ఉండే, వాటిని కలిపి దీని మీద డ్రగ్స్ మీద యుద్ధం చేయడంలో మేము కీలక పాత్ర పోషించాం. సో కేసులు తగ్గడానికి ప్రయత్నం చేసినాం. ఎప్పుడైనా చూసుకోండి, కేసులు పెరిగితే, నేరాలు పెరిగితే కంట్రోల్ తగ్గినట్టు. ఎందుకంటే రాష్ట్రంలో మరీ చెప్తున్నా, హోమ్ మినిస్టర్ లేని ఇల్లు, అదే విధంగా రాష్ట్రం కూడా అచ్చ దరిద్రంగా ఉంటది. ఎందుకంటే ముఖ్యంగా చెప్తున్నా, రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతున్నది. ఎందుకంటే మా ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇప్పటికీ 22% నేరాలు పెరిగిపోయినాయి, రేపులు పెరిగిపోయినాయి, మర్డర్స్ పెరిగిపోయినాయి. ఏ విధంగా కూడా చెప్తా, రేపులు 2024లో 2,945, అదే విధంగా 2025లో 2,549, మొత్తం కలిసి 5,400. హోమ్ మినిస్టర్లు ఉన్న వాళ్ళు ఉత్సవ విగ్రహాలు అవుతున్నారని విమర్శ కూడా ఉంది కదా. పేరుకు మాత్రమే హోమ్ మినిస్టర్, మొత్తం పవర్స్ అన్ని ముఖ్యమంత్రి చేతుల్లోనే. నేను ఒకటి చెప్తా వినండి. ఇప్పుడు ఆ ఉత్సవ విగ్రహాలను కూడా వీళ్ళు పెట్టుకున్న పరిస్థితి లేదు కదా. ఉత్సవ విగ్రహాలు అయితే ఏంటండి, ఉత్సవ విగ్రహాలను మాట్లాడడం తప్పండి. ఎవరినైనా కూడా ఎవరు ఉత్సవ విగ్రహాలు కాదు, ఎవరు కూడా వ్యక్తిగత హరణ చేయద్దు. ఎందుకంటే ఎవరి స్వతంత్రం వాళ్ళకు ఉంటది, ఎవరి సంతకాలు వాళ్ళు పెడతారు, ఎవరు కూడా వాస్తవ ముఖ్యమంత్రులు వచ్చి పనిచేయరండి. ఇప్పుడు ఒక శాఖకు ఒక మంత్రిని కేటాయించిన తర్వాత ఎక్కడ కూడా మీ ఏలు పెట్టలేదన్నది కూడా మీకు తెలుసుకోవచ్చు. ఇప్పుడు చాలా అంశాలు మాట్లాడుకుంటే అద్భుతంగా ఇప్పుడు మేము లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉన్నాం మేము ఉన్నప్పుడు. ఎందుకంటే ఇప్పుడు చెప్తా వినండి, ఎందుకంటే 2024-25లో జరిగిన రేపుల విషయాలు చెప్పినా, అదే విధంగా హత్యలు 2024 856, 2025 781, ఈ రెండు కలిపితే 1,600
37. అంటే రోడ్ల మీద కచ్చ పొడుచుకుంటారన్న విషయం మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. రోజుకో హత్య, పూటకో మానభంగం జరుగుతుంది. అదే విధంగా నేరాలు 2024లో 2,34,158, 2025లో 2,28,658, మొత్తం కలిపి 2 సంవత్సరాలు 4,62,716. ఇక కోటేశ్వరం చేసినైతే కానీ ఈ వాస్తవానికి 5 ఏళ్లలో ఈ కోటి దాటిపెట్టారు నేరాలే కోటి దాటిపెట్టారు. ఈ విధమైన పరిపాలన ఎక్కడ చూడలేదు ఇంతవరకు. రోడ్ల మీద ఓడ్చుకుంటారు, గాంధీ భవన్ సాక్షి గప్ప గుద్దుకుంటారు, అసలు క్రమశిక్షణ లేని పార్టీ. ఈ విధంగా ఎందుకంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినాయని రాష్ట్రం మొత్తం 28 రాష్ట్రాలు, కేంద్ర ప్రాంతాల్లో ముఖ్యంగా హైదరాబాద్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలంగాణ రాష్ట్రంలో చాలా క్లియర్. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ఎందుకంటే డ్రగ్స్ మాఫియా నడుస్తున్నది. అదే విధంగా ఇంకోటి ఏంటంటే వీళ్ళు చిన్నోళ్ళని పట్టుకొని చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. అదే విధంగా ఒక బ్లాక్ మెయిల్ రాజకీయం నడుస్తున్నది తప్ప ఇప్పుడు ఏంటంటే మొయినాబాద్ లో కూడా నేను కుట్రపూరితంగా జరిగితే మాత్రం ఖచ్చితంగా కుట్రలు చేసిన వాళ్ళను ఛేదిస్తాం. అదే విధంగా వాళ్ళ మీద ఇంబడి పడతాం, వాళ్ళ మీద పగ తీర్చుకుంటాం. అదే విధంగా నిజంగా ఒకవేళ వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటూ డ్రగ్స్ అమ్మకాల్లో పాల్పడితే మాత్రం మేము క్షమించాం. ఎందుకంటే ఆల్రెడీ షోకాజ్ నోటీస్ ఇచ్చినాం. 7 రోజులలో ఒకవేళ ఆన్ నుంచి మాకు రీప్లై రాకపోయినా కూడా మేము క్లియర్ గా మళ్ళా ఓకే రామ్మూర్తి గారు, రైట్ మనతో